నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతుంటే వారి భద్రత కోసం రాత్రంతా కంటి మీద కొనుక్కు లేకుండా విధులు నిర్వర్తించే కామారెడ్డి జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం నేరాల నియంత్రణలో విశేష ఫలితాలు సాధిస్తూ ప్రజలకు నిజమైన రక్షణ కవచంగా నిలిచింది. కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి స్వాధీనం నుంచి అంతర్రాష్ట్ర నేర ముఠా అరెస్టుల వరకు ఈ ఏడాది ఆపరేషన్ కవచ్ ఎన్నో కీలక విజయాలు నమోదు చేసింది. గత సంవత్సరం జూలై 25న ప్రారంభమైన ఆపరేషన్ కవచ్ ఏడాది కాలంలో కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణలో విశేష ఫలితాలు సాధించింది. ప్రజల భద్రతే లక్ష్యంగా రాత్రి వేళల్లో నిరంతర వాహనాల తనిఖీలు, నిఘా చర్యలు చేపడుతూ నేరస్తుల్లో భయాన్ని, ప్రజల్లో భరోసాను పెంచింది. ఈ ఏడాదిలో 6 NDPS కేసులు నమోదు చేసి 2 కోట్లకు పైగా విలువైన 403 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక, పశువులు, PDS బియ్యం రవాణాపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే 5,16,000 పైగా వాహనాలు తనిఖీ చేసి 3,572 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 18 దొంగలించిన మోటార్ సైకిళ్లతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకుని పలు అంతర్రాష్ట్ర నేర ముఠాలను అరెస్ట్ చేశారు. మానవీయ కోణంలో స్పందించిన పోలీసులు దారి తప్పిన 14 ఏళ్ల బాలను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడారు. రాత్రి వేళల్లో పోలీసులు నిర్వహించే వాహనాల తనిఖీలు ప్రజలను ఇబ్బంది పెట్టేవి కావు, నేరాలు అరికట్టడం, అక్రమ రవాణా అడ్డుకోవడానికి మాత్రమే అన్నారు. ప్రజల భద్రత మా బాధ్యత, యువత చెడు మార్గంలో వెళ్లకుండా కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తేనే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందన్నారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో ఆపరేషన్ కవచ్ ను మరింత పటిష్టంగా కొనసాగిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ అంటే ఏడాది జూలై 25 నాడు మనము ఆపరేషన్ కవచ్ పేరుతో కూడా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేయడం లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఎవ్రీ నైట్ సర్ప్రైజ్ గా కొన్ని చోట్లలో మనకి నాకాబందీ ఉంటుంది. మొత్తం మనము మన జిల్లాలో 22 అటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకుని ఎవ్రీ నైట్ సర్ప్రైజ్ గా 13 నుంచి 15 మధ్య చెక్ పోస్ట్ మనం ఆపరేట్ చేస్తాము. దీనికి ఒక ప్యాటర్న్ కూడా మేము సెట్ చేసుకోవడం జరిగింది. ఆ ప్యాటర్న్ కరెక్ట్ గా గంట ముందే మనం మన కంట్రోల్ నుంచి కూడా డిసైడ్ చేసేసి వేరియస్ పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ నుంచి ఈ 25th జూలైకి 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తుంది. సో ఈ 1 year లో లాట్ ఆఫ్ సక్సెస్ కానీ స్టోరీస్ కానీ చాలా ఉన్నాయి. వి కుడ్ ఏబుల్ టు ప్రివెంట్ ప్రాపర్టీ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ మనకి. అదేవిధంగా నేను వచ్చిన మొదటి 3 నెలల్లో సుమారుగా 10 గ్యాంగులు
మన కామారెడ్డి జిల్లాకి ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ రావడం మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతో మన ఆఫీసర్స్ అందరితో కలిసి ఒక స్టడీ, ఈ క్రైమ్ ప్యాటర్న్ స్టడీ చేసుకొని ఈ యొక్క ఆపరేషన్ కవచ్ ప్రోగ్రామ్ కూడా డివైస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ ఆల్మోస్ట్ 84% తగ్గిపోయింది. గతంలో 12 గ్యాంగ్స్ మన ఏరియాలోకి ఎంటర్ అయితే ఈ కవచ్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం 2 గ్యాంగ్స్ మాత్రమే మన ఏరియాలోకి ఎంటర్ అయినాయి. సో దీనివల్ల ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా తగ్గినాయి మన ఏరియాస్. అదేవిధంగా రాత్రులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం వల్ల కూడా నైట్ జరిగే యాక్సిడెంట్స్ కూడా మనకు చాలా తగ్గుముఖం పట్టింది. సో ఈ ప్రోగ్రామ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ లో వెళ్లే ముందు ఐ థ్యాంక్ ఆల్ మై స్టాఫ్, కింద హోంగార్డ్ నుంచి అడిషనల్ వరకు ఇందులో స్వయంగా పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభాముఖంగా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రోగ్రామ్ కోఆపరేట్ చేసిన పబ్లిక్ కి, మీడియా మిత్రులు అందరికీ కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకసారి ఒక స్మాల్ వీడియో ఉంది ఈ కవచ్ కి సంబంధించి. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మనం కొంతమంది ర్యాండమ్ గా పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం ఈ ప్రోగ్రామ్ గురించి. అది కూడా మనం చూద్దాము. దాని తర్వాత మనము ఒక చిన్న ప్రజెంటేషన్ ఉంటుంది, 5 to 6 minutes ఉంటుంది ప్రజెంటేషన్. అది ఒకటి చూద్దాం. సో విల్ స్టార్ట్ విత్ ద వీడియో. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కురుస్తున్న విస్తారమైన వర్షాలతో చెరువులు, కుంటలు నిండుతుండగా వ్యవసాయ పనులకు అనుకూల వాతావరణం నెలకొంది. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న ఎడాతెరిపి లేని వర్షాలతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రామారెడ్డి శివార్లోని బ్రిడ్జి వరద ప్రవాహంతో ప్రమాదకరంగా మారడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాల ప్రభావంతో రామారెడ్డి మండల శివార్లోని బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా బ్రిడ్జి ఇరువైపులా మట్టి కొట్టుకుపోవడంతో రహదారి ప్రమాదకరంగా మారింది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు బారిగేట్లు ఏర్పాటు చేసి వాహనాలు ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద ఉధృతి తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటి ప్రయత్నం చేయవద్దని అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా సనాబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై చర్యలకు సిఫార్సు చేసింది. కాగా విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎక్సైజ్ జిల్లా అధికారి ముకుందరెడ్డి స్పష్టం చేశారు. సనాబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఘటనపై శాఖాపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఘటనకు సంబంధించి ప్రాథమిక విచారణకు ఆదేశించిన కామారెడ్డి జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత పదార్థాల రవాణాను అడ్డుకునేందుకు సలాబత్పూర్ చెక్ పోస్టులో 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ ట్రక్కులో ప్రయాణిస్తున్న సోషల్ మీడియా నిర్వాహకుడు చెక్ పోస్ట్ సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. ప్రాథమిక విచారణలో కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు.
పూర్తి స్థాయి శాఖపరమైన విచారణ కొనసాగుతుందని ముకుందారెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠించగలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేయబడ్డ చెక్ పోస్ట్ మనది. అందులో అక్కడ నుండి ఏదైనా మనకు అంటే మన రెవెన్యూకి దెబ్బతీసే లిక్కర్ కానివ్వండి, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ ఆర్ ఎన్డీపీఎస్ సబ్స్టాన్సెస్ అంటే గాంజాయి కానీ ఇంకా ఎనీ అదర్ డ్రగ్స్ రాకూడదు మన స్టేట్లోకి అని గవర్నమెంట్ అక్కడ చెక్ పోస్ట్ గత 20-25 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయబడ్డ చాలా పాత చెక్ పోస్ట్ అది. దానిలో మా ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ ఎప్పుడు 24 గంటలు అక్కడ డ్యూటీ నిర్వహిస్తుంటారు. ఆ విధుల నిర్వహణలో భాగంగా నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ట్రక్ అనుకుంటా, బహుశా ఆయన ఒక యూట్యూబర్ ఉన్నట్టున్నాడు. ఆయన ఒక కెమెరా పట్టుకొని వచ్చేసి మా కానిస్టేబుల్ ఒక ఆయన యూనిఫామ్లో ఉన్నాడు, ఒక ఆయన మఫ్టీలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన సమ్ డిస్కషన్ జరిగింది. అది అందులో ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా ఉన్నది. దాని మీద మేము ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేసినాము. తర్వాత అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఆన్ డ్యూటీలో ఉన్నాడు. ఆయన లోపల ఉన్నాడు. ఈ గొడవ జరుగుతుంటే బయటకు వచ్చి వాళ్ళను విధానంగా అట్లా కాదు ఇది అని డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేశాడు. బట్ ఆయన వినకుండా మొత్తం రికార్డ్ చేసినట్టున్నారు. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న సుధాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఇప్పటికి మనకు ప్రైమ్ ఆఫీసర్ ప్రకారంగా ఐడెంటిఫై అయ్యింది కానిస్టేబుల్. ఇక మిగతా వాళ్ళు ఎవరు అనేది నేను తర్వాత ఇప్పుడు DTF CA వాళ్ళందరినీ పంపించి ఎంక్వైరీ చేయించి వారి మీద చర్య తీసుకోవడానికి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్గా ఉంటాడు. అంటే ఈ జిల్లాలో పనిచేసే కానిస్టేబుల్ కూడా శాఖాపరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, వారి మీద చర్యలు తీసుకోవాలంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. నేను వారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ కానిస్టేబుల్ మీద తీవ్రమైన చర్య తీసుకొని సస్పెండ్ చేయగలరని నేను రిపోర్ట్ పంపిస్తున్నాను. సస్పెన్షన్కు ప్రపోజల్ పంపిస్తున్నాను. ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని ఇప్పుడే ఇంటిమేట్ చేయడం జరిగింది. ఎందుకంటే 1 అవర్ అయింది కాబట్టి వాళ్ళ నిర్ణయము తర్వాత DPO గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా తాడే మండలంలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల్లో ఆశలు నింపాయి. చెరువులు నిండు కుండలి అలుగులు పారుతుండగా వరి సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇవే వర్షాలు 2-3 రోజులు వరుసగా కొనసాగితే మొక్కజొన్న పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తాడ్వాయి మండలంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంతో పలు చెరువులు, కుంటలు నిండు కుండలే అలుగులు పోస్తుండటంతో గ్రామాల్లో జలకల సంతరించుకుంది. మండలంలోని కృష్ణాజివాడి గ్రామ ఊర్ల చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు పోస్తోంది. అక్కడి నుంచి ఉచితంగా ప్రవహిస్తున్న నీరు వాగు ద్వారా కామారెడ్డి చెరువులోకి చేరుతోంది. 2 రోజుల పాటు వర్షాలు లేక ఆందోళన చెందిన రైతులు ఇప్పుడు చెరువులు నిండడంతో వరి నాట్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే స్థాయిలో మరో 2-3 రోజులు వర్షాలు కురిస్తే మొక్కజొన్న పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఎడాతెరిపి లేకుండా వర్షాలు కొనసాగితే పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం కూడా ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంతాయిపేట్ గ్రామంలోని శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదాలు జరగకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, పోలీసులు కలిసి రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ నిలిపి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాగు దాటేందుకు ఎవరు ప్రయత్నించవద్దని హెచ్చరిస్తూ వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులను వెనక్కి పంపించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలు సందర్శిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వై మండలం కరడ్పల్లి గ్రామంలో సహజ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సహజ వ్యవసాయం ద్వారా రసాయన అవశేషాలు లేని సురక్షితమైన ఆహార ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. భూసారం పెంపొందించడంలో పాటు సాగు ఖర్చులు తగ్గుతాయని వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. కరడ్పల్లి గ్రామంలో 125 మంది రైతులను ఎంపిక చేసి ఒక్కో రైతు ఎకరంలో సహజ వ్యవసాయం చేపట్టేలా కార్యక్రమం అమలు చేస్తున్నట్టు తెలిపారు. జీవామృతం, వేపాస్త్రం వంటి సహజ వ్యవసాయ ద్రావణాలను బయో ఇన్పుట్ సెంటర్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన రైతులకు ఇన్పుట్ల కొనుగోలు కోసం 2000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు తెలిపారు. అంటే ప్రిపరేషన్ కాలేదు మేడం. ఈ విధంగా వస్తాయి మేడం మనకి ఇంకా ₹30 వస్తాయి. ప్రిపరేషన్ అయ్యే వరకు బయటకు లేదు. వారం ఉంచుతారా? 3 రోజులు ఉంచుతారు. నిమాసం కానీ జీవామృతం కానీ 3 రోజులు ప్రిపరేషన్. కూడా ఆ మూత్రంలో 5 kg అంటే ఎక్కువ క్వాంటిటీ వేసి దీన్ని ప్రిపేర్ చేస్తాను మేడం. ఈ ప్రిపేర్ చేసినాక ఒక 3 పొంగులు వచ్చే వరకు మంట మీద పెట్టి దింపేసుకొని ఒక 2 రోజులు మాగిన తర్వాత దాన్ని తీసి కలెక్ట్ చేసి రైతులకు ఇచ్చిస్తాను. క్యాన్లు అదేనండి మీకు? ఇది ఆవు మూత్రం బట్ ఇక్కడ ఎక్కడ లిక్విడ్ జీవామృతాన్ని మనము స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మడిలో నేరుగా కూడా వదిలేసుకోవచ్చు. స్ప్రే చేసుకోవడం ఇబ్బంది అయితే లిక్విడే కాబట్టి వర్షం పడద్దు వేరే పదిహేడు గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం అంటే మనకు ఎరువులు పని చేయకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో అందరూ చేస్తారని ఆశిస్తూ ఉద్దేశం కొద్ది మన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని మీరందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మీ ఊళ్ళో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ 25 మంది రైతుల్ని మన గ్రామంలో ఇంట్రెస్ట్గా వ్యవసాయం చేస్తాము అన్న వాళ్ళు చేయలేదు తీసుకున్న విక్రమార్కైతే వాళ్ళలో ఒక రైతుకి 1 ఎకరం చొప్పున ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి అందరినీ కూడా సెలెక్ట్ చేసినాం. దీంట్లో కూడా అన్ని కులాలు అందరూ SC ST జనరల్ ఈ రేషియోలు పాటిస్తూ అందరినీ కవర్ చేయాలనే ఉద్దేశం కొద్దీ అందరికీ కూడా ఇందులో అవకాశం కల్పించాం. ఇప్పుడు ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS,
మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ మంజులా నదిపై నిర్మించిన చెక్ డ్యాం ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. వర్షాలతో చెక్ డ్యాం లో జలకళ సంతరించుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాగునీటికి ఇబ్బందులు కలగకుండా పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. బేల్కూరు శివార్లో మంజులా నదిపై ఇటీవల నిర్మించిన చెక్ డ్యాం భారీ వర్షాల కారణంగా పూర్తిగా నిండిపోయి ఉప్పొంగుతోంది. దీంతో చెక్ డ్యాం ను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించి నీటి నిల్వను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు సాగునీటి కొరత లేకుండా పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని పోచారం ఆకాంక్షించారు. చెక్ డ్యాం నిర్మాణం పూర్తయి కొద్ది రోజులకే భారీగా నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలతో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు సాగునీరు, తాగునీటి అవసరాలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. 3 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచగా మరో 3 చిన్నారులు కూడా కుక్కల దాడికి గురయ్యారు. 4 చిన్నారులు గాయపరిచిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. వీధి కుక్కల నియంత్రణపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మదనా కాలనీలో 3 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. చిన్నారి కేకలు విని స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమి కొట్టి బాలికను రక్షించారు. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అదే రోజు బాన్సువాడ మండల కేంద్రంలో మరో 3 చిన్నారులపై కూడా వీధి కుక్కలు దాడి చేశాయి. వీరిలో 3కి బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించగా తీవ్రంగా గాయపడిన ఒక చిన్నారిని నిజామాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతోందని, చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. हमारे बांसवाड़ा में ये जो कुत्तों की वजह से बहुत प्रॉब्लम हो रही है, जिसकी वजह से आज अभी गवर्नमेंट हॉस्पिटल एरिया हॉस्पिटल बांसवाड़ा में 4 केसेस ऐसे आए, जिसमें ख़ुद मेरे घर के बाजू का मेरे भाई की बेटी उसको कुत्ता कतरा है और उसकी वजह से उसको 4 बाइट्स हुए, जिसकी वजह से निज़ामाबाद लेके जाना पड़ा। और यही नहीं, हमारे एरिए में बहुत सारे ये हमारे पूरे वार्डों में कुत्ते परेशान कर रहे हैं। और सभी लोगों को मैं दरख्वास्त करता हूँ कि अपने बच्चों को बाहर जाने ना दें और उनको बाहर ना छोड़ें, किसी की जिम्मेदारी पर अकेले तो ख़त्ते ही ना छोड़े। और मैं हमारे कमिश्नर साहब से और हमारे चेयरमैन साहब से रिक्वेस्ट करता हूं कि इन कुत्तों का कुछ इलाज कराएं, क्योंकि ये काम वाले यहाँ पर हमारे बच्चों को और बड़ों को किसी तरह हमला कर रहे हैं और बहुत बहुत मेहरबानी होती है अगर इन कुत्तों का कुछ इलाज करें।
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కూలిపోయే ప్రమాదం ఉన్న పాత శిథిలావస్థ భవనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించే లక్ష్యంతో పట్టణంలోని ప్రమాదకరంగా ఉన్న ఇండ్ల యజమానులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లను వారం రోజుల్లోగా స్వయంగా తొలగించాలని సూచించారు. గడువులోగా స్పందించకపోతే మున్సిపల్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 46, 47 వార్డు కౌన్సిలర్లు గిరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారులు టీపీఓ దేవరాజ్, సాయి కిరణ్, కిషోర్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజులుగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టుకు క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి క్యాచ్మెంట్ ఏరియా నుంచి 3,935 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి కిన్నయ్య నాయక్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,395.83 అడుగులకు చేరుకుందని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.146 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. నమస్తే అండి, నా పేరు కిమ్యా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్. మన నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ కెపాసిటీ 18.78 అండి. అయితే యాజ్ ఆన్ టుడే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి 1391 లెవెల్కి 4.6 టీఎంసీ వాటర్ ఉండింది. ఈ రోజుకి 1395.83 లెవెల్కి 7.46 టీఎంసీ వచ్చింది. అట్లాగే కైలాస్ నాలాకి సంబంధించింది ఈ రోజుకి ఇన్ఫ్లోస్ వచ్చేసి 610 క్యూసెక్స్ ఉన్నాయి. 0.58 టీఎంసీ వచ్చింది ఈ రోజుకి. ఇలాగే వర్షాలు కొంచెం కంటిన్యూ ఉంటే కొంచెం వాటర్ స్టోరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక పబ్లిక్కి ఇదేంటంటే కొంచెము చాలామంది ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ యూత్ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కట్ట మీద వెళ్తూ ఉంటారు. అది దయచేసి కట్ట మీద పోకుండా కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు, ప్లస్ కట్ట మీద ఏదైనా ప్రమాదం జరిగితే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి కట్ట మీద పోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. చూస్తూనే ఉండండి కెన్ఐ.